హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి మైక్రోన్ పాస్తా చూపించబోతున్నాను. సూపర్గా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకుంటే బాగుంటుంది. పిల్లలకు ఎంతో ఇష్టం అండి. లేకపోతే లైట్గా డిన్నర్కి యూస్ఫుల్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఓ బౌల్ తీసుకోవాలి. బౌల్ నిండా వాటర్ పోసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ మైక్రోన్ పాస్తా వేసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్పుల నిండా తీసుకున్నాను. ఆయిల్ వేయటం వలన మైక్రోన్ అనేది అంటుకోవండి. ఇలా చూడండి. ఇలా ఒకసారి మసులుతున్నప్పుడు ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇలా ఒకటి చేతితో పట్టుకుంటే మెత్తగా అవుతాయండి. లేకపోతే ఒకటి తిని చూసైనా చూడొచ్చు. మైక్రోన్ అన్నీ ఉడికిపోయాయండి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత చిన్న కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవి కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి. ఇక్కడ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి, నేను వేయట్లేదు. ఇవి కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. చిటికెడు పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టమాటాలు తీసుకున్నానండి. ఇవి కొంచెం మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా ఇవి వేసిన తర్వాత 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇలా చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ టమాటా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్ ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న పాస్తా వేసేసుకోవాలండి. మొత్తం మెల్లమెల్లగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి మ్యాగీ మసాలా దొరుకుతుందండి, ఇది వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. ఇక్కడ నేను వేస్తున్నాను. మ్యాగీ మసాలా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఒక 2-3 మినిట్స్ ఇది వేడి కానివ్వాలండి. ఇలా చూడండి. 3 మినిట్స్ తర్వాత వేడైపోయిందండి. మైక్రోన్ పాస్తా బాగా వచ్చిందండి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మైక్రోన్ పాస్తా సూపర్గా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్య నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.